చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలకును ఇక్కడున్న మనకును పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక మాటను చదువుకొని కొంత సమయము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. దేవునిని గూర్చినటువంటి జ్ఞానము ప్రస్తుత లోకములో ఉన్నటువంటి మనుషులకు అర్థము కాలేదు గనుక దేవునిని దేవునిగా మహిమపరచలేక, దేవునిలో ఉన్నటువంటి సత్యములను గుర్తించలేక ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ఏదో రకంగా జీవితాన్ని కొనసాగించాలని ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఎలాగ ముందుకు సాగిపోతూ ఉన్నారంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, వారికి కావలసినటువంటి ఫలభరితమైనటువంటి ఋతువులు దయచేయబడుతున్నాయి, విత్తనములు విత్తుచున్నారు, ఆహార పదార్థములు తినుచున్నారు. మనిషికి ఏది కూడా కొదువు లేకుండా సమస్తము జరుగుతున్నప్పుడు మనిషి కొదువు లేనివాడు గనుక దేవుని గురించి ఆలోచించవలసిన అవసరం మనిషికి లేకుండా పోయింది. దేవుడు ఉన్నాడు, మా జీవితాలలో దేవుడు మనుషునికి అవసరమనేటువంటి ఆశ, ఆసక్తి అసలుకి మనుషుల దగ్గర కూడా రాకుండా పోయింది. ఎందువలనంటే ఆకలైనప్పుడు ఆహారం దొరుకుతుంది, దాహమైనప్పుడు నీళ్లు దొరుకుతున్నాయి, ఊరకనే ఏది ఇవ్వకుండానే స్వచ్ఛమైన గాలి మనుషులకు దొరుకుతుంది. ఈ గాలిని పీల్చుకుంటూ ఉచితముగా ఉన్నటువంటి ఈ భూమి మీద నివాసము చేయుచు వారి జీవితములో వారికి సమృద్ధి అన్ని అనుకున్నవి జరుగుతూ ఉండగా మనిషికి దేవుడితో పని లేకుండా పోయింది. దేవుడితో తను పని లేకుండా పోయింది కాబట్టి తన గురించి తను తెలియపరుచుకోవటానికి మరలా ఈ యొక్క పరిస్థితులను బట్టి తన గురించి తను తెలియపరుచుకోవాలని తన సువార్థికులను పంపించింది. తన సేవకులను పంపించి అనేకులకి తనను గురించి తాను తెలియచేయాలనుకుంటున్నాడు. అయితే మనుషులకు దేవుడు తనను గురించి తాను తెలియపరుచుకొనుచున్నప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషులలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనిషిని దేవుని వైపు రానివ్వకుండా ఉన్న ఈ లోకములో జీవించటానికి, తినటానికి, తాగటానికి, సుఖించటానికి, ఆనందించటానికి ఆ జీవితాన్ని గడిపేటువంటి రోజుల్లో బతుకుతూ ఉన్నారు. అందుకనే ఎవరైనా దేవుడి గురించి చెప్పాలనుకుంటే వినాలి అనేటువంటి తపన మనసుల్లో లేకుండా పోయింది. అసలు దేవుడితో మనకేం పని అనేటువంటి ఒక పరిస్థితిలోనికి మనుషులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనిషికి దేవుడితో అవసరం లేదు. దేవుడితో అవసరము కావాలనుకున్నప్పుడు వాడికి నచ్చినట్టుగా ఏదో ఒకటి దేవుడు అనుకొని కాలానికి వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. అయితే సత్యమైనటువంటి పరిస్థితులు దేవుడు మనుషులకు తెలియపరచాలనుకున్నప్పుడు వారు సత్యమునకు చెవునివ్వక కల్పనాకథల వైపు తిరుగు కాలం వచ్చును అని చెప్పారు. ఆల్రెడీ వచ్చేసిందని మనకు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే దేవునిని గురించినటువంటి ఆలోచన అనేది చాలా విలువగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న సంఘమునకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఎందుకనగా దేవుని గూర్చి
తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు రోమాలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్న మాట. రోమాలో ఉన్నటువంటి ప్రజలు చాలా గొప్పగా, వారిని గురించి వాళ్ళు గొప్పగా ఊహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రోమా సామ్రాజ్యం చాలా గొప్పది. ఆ రోమాలో ఉన్నటువంటి వాళ్ళు దేవునిని గురించినటువంటి ఆశ వాళ్ళలో తగ్గిపోయింది. దేవునిలో ఉండాలన్న తపన వాళ్ళలో పోయింది. అలాగని ఈళ్ళకేమన్నా దేవుడంటే భక్తి లేదని కాదు గానీ, దేవుడంటే ఈళ్ళకు భక్తి ఉన్నది. లేదనేం చెప్పట్లా. దేవుడంటే ఈళ్ళకు భక్తి ఉన్నది. కానీ వారు ఏమి చేశారనేది ఇక్కడ మనకు అర్థం కావాలి. ఏమంటున్నారంటే, ఆయన ఎందుకనగా దేవునిని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. విషదమై ఉన్నదంటే దేవుడు తనను గురించి వారికి తెలియపరుచుకున్నాడు అని అర్థం. విషదపరిచాడు. ఏ విధముగా విషయపరిచాడు, ఎలా విషదపరిచాడు అనేది మనకు అక్కడ రాయబడింది చూడండి. దేవుడు వారికి అది వారికి విషదపరచును. ఎలాగనగా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, ఏంటంటమ్మా, సృష్టింపబడిన వస్తువులు అంటే దేవుడు సృష్టించిన వస్తువులను చూస్తే వాటి వెనక ఎవరో ఉన్నారని మనుషులకు అర్థమవుతుంది. దేవుడు సృష్టించినటువంటి వస్తువులు మనం అర్థం చేసుకుంటే, ఒకసారి గమనిస్తే కీర్తనకారుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి నిదానంగా చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. బాగేనండి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నాయి. అంటే ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో ఆయన సృష్టింపబడిన వస్తువుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో సమస్తము నిర్మించింది ఆయనే. సమస్తం అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ మీరు చదివినప్పుడు మొదటి వచనంలో ఏం రాయబడిందమ్మా? ఆకాశములు. ఏంటి అంట? ఆకాశములు. ఆకాశములు అన్నాడంటే ఆకాశములు ఎన్నున్నాయని? ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. బహువచనం ఇది, ఏకవచనము కాదు. ఇప్పుడు మనం కనపడుతున్నది మేఘము. మేఘముల పైనున్నది ఆకాశము. దానిపైన వేరొక ఆకాశం ఉన్నది, దానిపైన వేరో ఆకాశం ఉన్నది, దానిపైన వేరో ఆకాశం ఉన్నది. ఈ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవంట. పగటికి పగలు ఏం చేస్తుందంట? బోధ చేస్తుందంట. రాత్రికి రాత్రి జ్ఞానమును తెలియచేయుచున్నది. పగటికి పగలు బోధిస్తుంది. ఏమని బోధిస్తుందంటే, ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాటికి భాష లేదు. ఏమి లేదమ్మా? భాష లేదు. మరి ఎలాగ బోధ చేస్తుంది అది? ఎలాగ బోధ చేస్తుంది ఆలోచించండి.
ఒక విషయం మనం బాగా గమనించి ఆలోచిస్తే యెషయా గ్రంథంలోనికి ఈ విషయం చూడండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 20 వచనంలో కూడా 26 వచనం ఇదే మాట మాట్లాడుతున్నారు చూడండి. మీ కన్నులు 40, 26 కదమ్మా. ఆ, ఉమ్, అదే మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించును? వేటిని? పైకెత్తి చూస్తే పైన ఏం కనపడుతున్నాయి? ఆకాశం. బాగా ఆలోచించండి. ఒక మనిషి బాగేనండి. ఒక మనిషి ఒక ఇల్లు కట్టాలంటే ఒక అంతస్తు వరకు బుర్జ్ ఖలీఫా అన్నాడు. 150, 160 అంతస్తుల వరకు కట్టారు. అంత ఎత్తు కట్టాలంటే ఏం చేయాలి? కింద నుంచి పరం చేసుకొని ఏదో ఒకటి కట్టాలి. కానీ ఆకాశాన్ని ఎవరు కట్టాడసలు? ఆకాశాన్ని ఎవరు నిర్మించాడసలు? ఆకాశంలో ఉన్నటువంటి ఆ రూపాలను ఎవరు తయారు చేశాడు? అంటే ఈటన్నిటిని తయారు చేసింది దేవుడు. మీ కన్నులు పైకి వెత్తి చూడుడి అన్నాడు. ఎందుకంటే అక్కడ చదువమ్మా. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను ఆ! వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచుచున్నాడంట. ఏటికి? ఏటికి పేర్లు పెట్టాడంట? ఆకాశంకా? చూడండి అక్కడ రాయబడి అసలు నిజంగా ఆ విషయాన్ని మీరు బాగా చదువు. మళ్ళీ ఒక్కసారి చదువు. ఫస్ట్ నుంచి. మీ కన్నులు పైకి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున ఆ! వేటి లెక్క అన్నాడు. అక్కడ లెక్క ఒకటి చెప్పాడు. ఏముందక్కడ? పైకెత్తినప్పుడు ఏం కనపడుద్దమ్మా? అంతేనా ఇంకేమైనా కనపడుద్దా? చుక్కలు ఇంకంతేనా ఇంకేమైనా ఉందా? ఇందాక మీరు చదివారు కదా 19లో. ఏది? కీర్తనల గ్రంథం 19 అధ్యాయంలో. ఏం చదివారు అక్కడ? ఆ! అంతరిక్షము. ఏముందంట? అంతరిక్షంలో కొన్ని సమూహాలుంటాయి. అది మీకు అర్థం కాదు గానీ, మీకు ఇంకా చెప్పాలి కాబట్టి చెప్తున్నా గానీ మీకు అర్థం కాదు గానీ, అంతరిక్షంలో ఏముంటాయి? కొన్ని రకాల సమూహములుంటాయి. వాటన్నిటిని తయారు చేసిందెవరు? ఎక్కడో ఒక మార్స్ అనే ఒక ఉపగ్రహం ఉందని, బుధుడని, కుజుడని, శని అని వేల గ్రహాలు అక్కడ అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని చుట్టూ ఒకటి, ఒకదాని చుట్టూ ఒకటి, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నప్పుడు, ఈ శూన్యములో వాటన్నిటిని తయారు చేసిన వ్యక్తి ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అదే విధంగా చంద్రుడు తిరుగుతున్నాడు. కుజుడు తిరుగుతున్నాడు. శని తిరుగుతున్నది. వీటన్నిటిని తిప్పుచున్నవాడు ఎవడు? ఇప్పుడు చాలా మంది అంటారు తిరగట్లేదనుకో, తిరగకపోతే ఇక్కడ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఒకటుంటది. మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంత పవర్ అనేది ఒకటుంటది. అయస్కాంతం యొక్క పవర్ అనేది తగ్గిపోయినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులేమవుతామంటే రాలిపోతాం. అప్పుడు సూర్యుని నుంచి పడుతున్నటువంటి ఆ వేడి భూమి మీద ఒక్కసారిగా పడటం వల్ల, ఆ వేడికి భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సముద్రాలు కానీ, నీళ్లు కానీ ఆవిరైపోయి మనిషి తాగటానికి ఏమీ ఉండదు. ఎందుకంటే అంత వేడి పడుద్ది అక్కడి నుంచి ఇక్కడికి. కానీ మ్యాగ్నెటిక్ పవర్ అంటే పవర్ వల్ల భూమి తిరగటం వల్ల అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకోదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటికి పేర్లు పెట్టిందెవరు? వీటన్నిటిని తయారు చేసిందెవరు? వీటన్నిటికి పని కలిగించిందెవరు? ఇదిగో నువ్వు చెప్తున్నావు గదా! ఈరోజు ఉదయం 9 గంటలు అయిందంటే మరలా సాయంకాలం 6 గంటలు అవుతుందన్నావు. మరలా ఉదయం 9 గంటలు అవుతుందన్నావు. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి. పగులు వస్తుంది, రాత్రి వస్తుంది, పగులు వస్తుంది, రాత్రి వస్తుంది. ఇయన్నీ జరుగుతున్నాయంటే ఈట వెనక పని చేయించేదెవరు? ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు. ఏమి చేయకుండా జరుగుతుందంటే, ఏమీ లేకుండా ఎలా ఇప్పుడు నేను మాట్లాడకుండా మైకేం రాదుగా. కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఈ జరుగుతున్నది మనుషులకి అర్థం కావటానికి దేవుడేమన్నాడంటే, ఇదిగో నన్ను గురించి నేను పూర్తిగా మీకు తెలియచేసి ఉన్నాను కానీ, మీరేమైనారంటే మీరు జ్ఞానులమని చెప్పుకుంటూ అజ్ఞానులైపోయారు అంటున్నాడక్కడ. చూడండి రోమీయులకు రాసిన పత్రిక కిందకొచ్చి చదివితే అదే మాట రాయబడి ఉంటది. చూడండి 21 వచనం అనుకుంటాను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి
వారు చూడండి, వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరని రాయబడింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ పగలు వస్తుంది, రాత్రి వస్తుంది, మళ్ళా పగలు వస్తుంది, రాత్రి వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తుందంటే ఈట క్రమమును నియమించిన వాడు ఎవరో ఒకడు ఉన్నాడు. ఏది లేకుండా ఎలా జరుగుతుంది? ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీరు అర్థం కావటానికి చెప్తున్నాను. మీరు ఒక పొలములోనికెళ్ళి విత్తనం విత్తిన తర్వాత, విత్తిన ఇత్తనానికి మొక్కను మొలిపించేది ఎవరు? ఇది పని. పని లేకుండా ఏం జరగదు. ఒక రోజో, 2 రోజులో, 10 రోజులో, వారము, 2 వారాలో, నెలో, 2 నెలల్లో భూమిలో ఏం జరుగుతుంటది? పని. ఈ పని జరిగిస్తున్నది ఎవరు? బాగా అర్థం చేసుకోండి. ఇంకా మీకు అర్థం కావటానికి చెప్తాను. తల్లి గర్భములో మొదటి దినమున పిండము కాబడినటువంటి ఈ పిండమును రోజు రోజుకు తల్లి ఆహారం తినిన తర్వాత, ఈ ఆహారం తల్లి గర్భములోనికి వెళ్ళి పిండములో ఉన్నటువంటి ఆ పిండానికి అందించేటప్పుడు మీరు బయటికి వచ్చినా చూస్తే బాగా గమనించండి. బిడ్డ భూమి మీద పుట్టిన తర్వాత 6 మాసముల వరకు ఏది తిన్నా బిడ్డకు అరగదు. 6 మాసాల వరకు ఏది తిన్నా బిడ్డకు అరగదు. 6 మాసాల తర్వాత ఒక్కొక్కటి పెట్టాలంటారు. అయితే భూమి మీదకి రాకముందు తల్లి గర్భములో ఉన్నటువంటి ఈ బిడ్డకు ఆహారాన్ని ఇప్పించటానికి 9 నెలలు తల్లి గర్భములో పని జరిగించిందెవరు? ఇది అర్థము కాల మనుషులకి ఏమంటారంటే కాలము అలా జరిగిపోతుందంటారు. కాలం అలా జరుగుతుందంటే కాలాన్ని జరిపేదెవరు మరి? ఇప్పుడు మనము చింతకుంటలో ఉన్నాము. ఇక్కడికి రావాలంటే ఏమీ లేకుండా ఈడికొత్తామా? ఊరక నిలబడితే రాం గదా! మనం అక్కడ ఆటో స్టార్ట్ చేసుకున్నాము, దాన్ని తీసుకున్నాము, దాన్ని నడుపుకొని ఇక్కడికొస్తే వస్తుంటది. దానికి కొద్దిగా పెట్రోల్ పోయాలి, డీజిల్ పోయాలి, ఒక పని జరిగింది. ఈ పని జరిగించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఎవరు లేకుండా దానంతట అది జరిగిందంటానికి ఇదేం మాయ కాదుగా! ఈరోజు ఏమైనా మాయ మంత్రాలు చెప్పండి ఇది. ఇదంతా నిజం. అందుకంటున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అంటే కనపడని అదృశ్యం అంటే దృశ్యం అంటే కనపడేది. అదృశ్యం అంటే కనపడనిది. నువ్వు భూమిలో విత్తనము నాటినప్పుడు, ఆ విత్తనము చనిపోయిన తర్వాత దానికి మరలా మొక్కనిస్తున్నాడంటే అది నీకు కనపడటం లేదు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. నువ్వు భూమిలో మొక్కను విత్తనం నాటుతున్నావు. నాటినప్పుడు అది నీకు కనపడట్లేదు. కావాలంటే మీరు పరీక్ష పెట్టి చూడండి. ఆ మార్పు ఎలా జరుగుతుందో మనుషులకు తెలియదు. కానీ జరిగిస్తున్నది ఎవరంట? దేవుడు. ఇప్పుడు చూడండి, పగటికి పగలు బోధిస్తుందంటే రాత్రి వస్తుంది, పగులు వస్తుంది, రాత్రి వస్తుంది, పగులు వస్తుంది. సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు. భూమి తిరుగుతుందంటే ఈ యొక్క సూర్యగ్రహాన్ని లేకపోతే ఈ అంతరిక్షంలో పనిని జరిగిస్తున్నది ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఆయనెవరో మీరు తెలుసుకోవాలి. అందుకేమన్నాడు? ఆకాశములు కూడా నా చేతి పనులే అన్నాడు. ఏమన్నాడాయన? ఆకాశములు కూడా నా చేతి పనులే. ఆకాశాన్ని నేను చేశాను, భూమిని నేను చేశాను, అంతరిక్షమును నేను చేశాను, సమస్తమును నేను చేశాను, పంచభూతాలు నేను చేశాను. ఎందుకు ఈటన్నిటిని చేశానంటే మీకు కావాలి. ఎవరికి కావాలి? మీకు కావాలి. ఎందుకయ్యా మాకు కావాలంటే, మీకు ఏది కూడా కొదువు లేకుండా సమస్తము మీ పాదముల కింద ఉంచి, సమస్తాన్ని మీకు అనుగ్రహించి, అది మీకు నివాస యోగ్యంగా తయారు చేసి, మీకోసం నేను అందిస్తే, మీరు దీన్ని అనుభవిస్తూ ఇచ్చిన వాడిని మర్చిపోయారు అంటుంది బైబిల్. దీన్ని అనుభవిస్తున్నాడు. ప్రతివాడు అనుభవిస్తున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అనుభవిస్తున్నాడు. అనుభవించని వాడు ఎవరైనా ఉన్నాడంటే ఎవడూ లేడు. ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాడు. ఎలాగంటే ఆయన చెప్పినట్టు ఇదిగో ఏమంటున్నాడంటే అక్కడ మనం చదివినప్పుడు, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుణ్ణి ఏం చేశారంట? ఎరిగారంట. ఎరగటం అంటే తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? బాగా ఆలోచించండి. ఎలా తెలుసుకున్నారు? కొన్ని పనుల వల్ల తెలుసుకున్నారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్తుంటారు చూడండి. బాగా అర్థం కావటానికి మీకు చెప్తుంటాను. ఏదైనా ఒక మనిషి చాలా స్పీడ్‌గా గాని, లేకపోతే ఏదైనా ఒక ఫాస్ట్‌గా గాని, ఏదో ఒక విధంగా అతడు ఒక ప్రమాదానికి గురవుతాడు. ప్రమాదానికి గురి అయినమ్మటే వెంటనే ఆ క్షణంలో ఉదాహరణకు ఇలా పైప్ కరెంట్ వైర్ తెగి మీద పడిందనుకోండి. ఇప్పుడు పెద్ద లైన్ వైరు. అది మీద పడిన వెంటనే అట్ ఎ టైం ఎప్పుడైతే ఈ మనిషి మీద పడిందో అప్పుడే కరెంట్ పోయింది.
కరెంట్ పోయిన వెంటనే ఈ మనిషి ఏమనుకుంటాడు తెలుసా? దేవుడి దయ వల్ల బతికాను. అదే కరెంట్ ఉండుంటే అంటే నేను బతికానంటే ఎవరి దయ? దేవుని దయ. అంటే అక్కడ పని జరిగించింది దేవుడని ఇతనికి తెలుసు. కానీ ఇతనేమంటాడు తెలుసా? వారు దేవునిని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు. మళ్ళా తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే, ఆ రోజు దేవుడు నిన్ను కాపాడినాడంటే, ఆ టైంలో వాడు కరెంట్ తీశాడు కాబట్టి నేను బతికాను. లేకపోతే దేవుడు ఏడున్నాడు. అంటే ఆ టైమును అంటే ఇప్పుడు బతికి బయట పడ్డప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు. కాలం గడిచిన తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు. ఈరోజు మనుషుల పరిస్థితి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో మనుషులకు దేవుని గురించి తెలుసు. కానీ వారు దేవుణ్ణి దేవునిగా ఎందుకు మహిమపరచలేకపోతున్నారంటే, దేవుని యొక్క అదృశ్య లక్షణములు మనిషి కంటికి కనపడటం లేదు. దృశ్యమైన లక్షణాల గురించి ఆలోచిస్తున్నారు. కంటికి కనపడే వాడి గురించి ఆలోచిస్తున్నారు. కంటికి కనపడనిది ఒకటుంది. అందుకనే టెలిస్కోప్‌లో శాస్త్రవేత్తలు చూసినప్పుడు ఈ విశ్వంలో కొన్ని వేల కోట్ల మిలియన్ సంబంధమైనటువంటి కొన్ని గ్రహాలున్నాయని, కొన్ని పాలపుంతలున్నాయని, అన్ని నక్షత్ర సమూహాలున్నాయని చెప్తుంటారు. ఇయన్నీ ఎలా తయారు చేయబడ్డాయంటే వాటన్నిటిని తయారు చేసినటువంటి సృష్టికర్త అయిన ఒక ఆయనున్నాడు. ఇప్పుడు దేవుడు తనను గురించి తను తెలియపరుచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఎలాగంటే మీకు అర్థం కావటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాగానండి. మీకు అర్థం కావటానికి చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథము జరిగినటువంటి నిజ యథార్థమైన సంఘటన ఇది. నిజమైన సంఘటన ఇది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 13వ అధ్యాయము ఒకటి చూడండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. జాగ్రత్తగానండి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. చూడండి. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. మహా ఎండకు కాలిన అరణ్యములో దేవుడు వాళ్ళను నడిపించి తీసుకొని వచ్చాడు. ఎక్కడ? మహా ఎండకు కాలిన అరణ్యం. మీ అందరికీ తెలుసు అది సందర్భం. ఈ అరణ్యంలో వాళ్ళు వస్తున్నప్పుడు ఈ ఎండకు వాళ్లకు పగులు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా, వాళ్ళ కాళ్ళకు గాయములు కాకుండా, బొబ్బలు కాకుండా వాళ్ళను క్షేమముగా నడిపించుకొని వస్తున్నంత వరకు వాళ్ళు ఏమన్నారంటే, ఈ టైములో మనల్ని కాపాడింది దేవుడే. అదే విధముగా ఆహారం లేనప్పుడు వాళ్ళకు ఆకాశం నుంచి ఏం కురిపించాడమ్మా? మన్నాను కురిపించాడు. మన్నా ఏందని చెప్పాను మీకు? దేవదూతలు, ఆకాశములో దేవుని దూతలు తినే ఆహారాన్ని దేవుడు వాళ్ళ కోసం కురిపించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు తలుసుకుంటే మనం పని చేయకపోయినా, మనం కష్టపడకపోయినా, మనం పంటలు వేయకపోయినా, మనం చాకిరీ చేయకపోయినా, మనం ఏది చేయకపోయినా దేవుడు తలుచుకుంటే మనల్ని పోషించగలడని నమ్మారు. ఎన్ని సంవత్సరాలు నమ్మారు? 40 సంవత్సరాలు నమ్మారు. ఎందుకని 40 సంవత్సరాలు నమ్మారంటే 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషిస్తూ వస్తున్నాడు. బాగా వినండి. ఇప్పుడు వీళ్ళకు జరిగిన ఈ పరిస్థితులను బట్టి చూసినప్పుడు, ఈ పరిస్థితులలో, ఈ స్థితిలో వాళ్ళు ఆధారపడింది ఎవరి మీద? దేవుని మీద. ఎందుకంటే చెయ్యటానికి వాళ్ళ దగ్గర పొలం లేదమ్మా. అరణ్యంలో పొలం లేదు వాళ్ళ దగ్గర. కష్టపడటానికి శక్తి ఉన్నది కానీ కష్టపడి చేయటానికి ఏమీ లేదు. వాళ్ళు వెళ్ళాల్సిన ప్రయాణం ఉంది. ఈ టైంలో వాళ్ళకి ఏది అవసరమైన ఎవరిని అడిగేవాళ్ళు? అంతే కదా. ఏది అవసరమైన ఎవరిని అడిగేవాళ్ళు? దేవుణ్ణి అడిగేవాళ్ళు. బాధలు వచ్చినా, ఒకవేళ కష్టాలు వచ్చినా, ఒకవేళ కరువులు వచ్చినా, ఒకవేళ సమస్యలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా ఎవరిని అడిగేవాళ్ళు? దేవుణ్ణి అడిగేవాళ్ళు. దేవుడు వాళ్ళని ఏం చేసేవాడు? ఆ బాధల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ వ్యాధుల్లో నుంచి, ఆ వ్యసనాల్లో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి నడిపించేవారు. నిజమిది. చూడండి కావాలంటే ఆ దినమున వాళ్ళు సనిగి
మోషేకును దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, తాపకరమైన సర్పములను వారి మధ్యలోనికి పంపించినప్పుడు, తాపకరమైన సర్పములు వారిని కరవగా, కరిసిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నప్పుడు ఈళ్ళకి ఏ దిక్కు తెలియక వెంటనే దేవుడి దగ్గర పోయి ప్రార్థన చేస్తే, దేవుడు వాళ్ళ మరణములో నుంచి వాళ్ళని ఏం చేశాడు? తప్పించాడు. ఆ సర్పము యొక్క విషములో నుంచి బయటికి రప్పించాడు. ఈ రప్పించినప్పుడు వాళ్ళు అనుకున్నారు, దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. అదే హోషేయ గ్రంథం చూడండి. చదవమ్మా మాట 13. ఇప్పుడు మీరు చదివారు చూడండి. 12, 9లోను ఉంటది ఆ మాట చూడండి కావాలంటే. వాళ్ళు రాసిన మాట మనం కూడా కాదు. ఇది చూడండి. 4 వచనం చదవండి. చూడండమ్మా ఇక్కడ. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడును. ఎవరు చెప్పుకుంటున్నాడు ఈయన? ఆయనే చెప్పుకుంటాడు. ఎందుకంటే నేను తప్ప నేను తప్ప ఏ రక్షకుడును లేడు. అదే చెప్పాడు ఆళ్ళకు. ఆనాడు అరణ్యంలో నీకు ఈ పాములు కరిచినప్పుడు నిన్ను రక్షించినోడు ఎవరు? లేడు. ఆనాడు నీకు తెగులొచ్చినప్పుడు నిన్ను రక్షించినోడు ఎవరు? లేడు. ఆనాడు నీళ్లు లేనప్పుడు నిన్ను రక్షించినోడు ఎవరు? లేడు. ఆనాడు నీకు ఆహారం లేనప్పుడు నిన్ను రక్షించినోడు ఎవరు? లేడు. ఎందుకంటే నేనే నిన్ను రక్షించింది. ఎవరమ్మా రక్షించింది? దేవుడే. ఎలా రక్షించాడు? ఏ విధంగా రక్షించాడంటే బండలో నుంచి నీళ్లను తెప్పించి రక్షించాడు. అర్థం చేసుకోండి. దేనిలో నుంచి నీళ్లను తెప్పించాడు? బండలో నుంచి నీళ్లను తెప్పించి రక్షించాడు. వీళ్ళకు ఆకాశం నుంచి మన్నాను కురిపించి రక్షించాడు. తెగులు వచ్చినప్పుడు ఆ వ్యాధుల్లో నుంచి విడుదల కలిగించి రక్షించాడు. కాబట్టి ఇయన్నీ గమనించినటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకుంది ఏందంటే, మాకు నీవు తప్ప వేరొక రక్షకుడు లేడు. నీవే మమ్మల్ని రక్షించింది. నీవే మా జీవితాలను బాగు చేసింది. నీవే కరువులో మమ్మల్ని ఆదుకున్నది. నీవే ఆకలైనప్పుడు మాకు ఆకలి తీర్చింది. దాహమైనప్పుడు మా దాహం తీర్చింది నువ్వే. ఎందుకంటే మేము ఎంత ప్రయత్నించినా ఈ బండలో నుంచి నీళ్లు రాలేవు. కానీ ఈ బండలో నుంచి నీళ్లు పుట్టించిన వాడివి నువ్వే. మేమెంత ప్రయత్నించినా ఆకాశం నుంచి మన్నా కురవదు. కానీ ఆకాశం నుంచి మన్నా కురిపించిన వాడివి నువ్వే. మేమెంత ప్రయత్నించినా మాకు పట్టినటువంటి ఈ విషములో నుంచి మాకు విడుదల రాదు. ఎప్పుడైతే నువ్వు చెప్పినట్టు చేశామో మా విషానికి ఏమొచ్చింది? ఇరుగుడొచ్చింది. అంటే నీవు తప్ప వేరొక రక్షకుడు లేడు అని గుర్తుపడ్డారు. ఇప్పుడు ఇయన్నీ తీసుకున్నారు, వచ్చారు. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ ఈళ్ళేం జరిగారంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో వాళ్ళని స్నేహించిందెవరు? దేవుడు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళను స్నేహించాడో, ఎప్పుడైతే దేవుడి మీద మనుషులు ఆధారపడ్డారో, దేవుడు వాళ్ళకి ఏ కొరత లేకుండా చేశారు. ఇప్పుడు కానానులోనికొచ్చిన తర్వాత ఇక్కడ ఈళ్ళకేముందమ్మా? పాలు, తేనెలు ప్రవహించే దేశం ఇది. ఏది? పాలు, తేనెలు. వీళ్ళకు పంట ఎంత గొప్పగా ఉందో మీకు తెలుసు గదా! అక్కడ ఎంత సమృద్ధిగా పంట పండుద్దో తెలుసు గదా! అక్కడ రాయబడింది ఏం రాయబడింది చూడండి. వారు తర్వాత వారికి మేత దొరకగా, మేత అంటే తిండి. అంతే గదక్క! మేత అంటే తెలుసుగా మీరందరూ మేత దేనికేత్తరు? ఈడేమో ఒక అర్థముంది ఆడ మీకేం ఊరక చెప్పను నేను. మేత దేనికేత్తరు? దేనికేత్తరమ్మా? పశువులకేత్తరు. అంతేనా కాదా? మామూలుగా అయితే ఆహారం పెట్టాలి గదా! మనుషులకు పెట్టేది ఆహారం. పశువులకేసేది మేత. మరి మేత అని ఎందుకు రాశాడిక్కడ? మేత అని ఎందుకు రాశాడు? ఆ! ఆలోచించండక్క. మేత అని ఎందుకు రాశాడు? మేత అని ఎందుకు రాశాడంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. నువ్వు ఎంత బాగా పెంచిన ఒక గేదైనా, ఒక ఎద్దునైనా ఎంత మేతేసి పెంచినా అది చివరికి నిన్నే పుడుతది. అప్పుడప్పుడు అంటారు చాలామంది, ఎద్దు బాగా మనిషి మీదకి పొడవటానికి వస్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? దీనికి బాగా తిండి పెట్టటం వల్ల ఏమైంది? మదం పట్టిందంటారు దాన్ని. అంతేనమ్మా అనేది? దానికి మదం పట్టింది. అందుకే కొన్ని రోజులు దీనికి తిండి తగ్గియాలి. ఎవరి మీదకి తిరగబడింది? యజమానుడి మీదకి. యజమానుడి మీదకి తిరగబడొచ్చా? మేత పెట్టినోడి మీదకి తిరగబడొచ్చా? మేత పెట్టినోడి మీదకి తిరగబడితే ఏమవుద్దక్క? ఏమవుద్ది చెప్పండి?
మీకు తెలుసు కదా! మీరు ఏంది ఇప్పుడు ఉదాహరణకు మీరున్నారు కదా! మీ బర్రెలు ఉన్నాయి కదా! మీకు అందరికి. మీరు రోజు బర్రెకు మేత ఏత్తారు కదా! ఒకసారి నిన్ను బొడిసిందనుకో ఏం చేత్తది తల్లి? కట్టేసి కొడతావు. అమ్మేది తర్వాత సంగతి. ముందేం చేత్తావు? కట్టేసి కర్ర తీసుకొని అదర కొడతావు. ఎందుకయ్యా కట్టేసి కొడుతున్నామంటే, అది నా మాటినాలి. ఎందుకది? అది నాది. నేను దాన్ని పెంచుకుంటున్నాను కాబట్టి నా మాటినాలి. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కానానులోనికొచ్చిన తర్వాత ఈళ్ళందరూ ఏం చేశారంటే, బాగా మేత దొరకటం వలన దేవుడిని ఎదిరించారమ్మ. అందుకని యెషయా ప్రవక్త ద్వారా చెప్పారు. ఏంది? ఏ ఎద్దు తన కామందునడుగుదును. గాడిద తన దొడ్డి ఎరుగును. చదవండి ఆ సందర్భం ఒకసారి. మీకు అర్థం కావటానికి చెప్తున్నానంతే. ఆ! ఎద్దు తన కామందునెరుగును. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు యోచింపరు. చదువు. హ్మ్. ఆ! 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 ఆమేన్. ఏం చేశారంట? యెహోవాను విసర్జించడం అంటే విడిచిపెట్టారు. విసర్జించడం అంటే విడిచిపెట్టారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు బాగా గమనించి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత చేశాడో మనందరికీ తెలుసు. ఎంత చేసినా చివరకు వాళ్ళు దేవుడి మీద ఏమయ్యారంట? తిరుగుబాటు చేసిరి. చివరికేం చేశారంట? అదే అన్నాడు చూడండి. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని. వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు. వారు నా మీదే తిరగబడి ఉన్నారు. దేవుని మీదే తిరగబడినప్పుడు దేవుడు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడేం చేయాలమ్మా? ఇప్పుడు మీరు చెప్పినట్టు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు అన్నారు కదా! ఇప్పుడు మీ యొక్క ఎద్దు గాని, బర్రె గాని మీ మీదే తిరగబడితే ఏం చేస్తారు? కర్ర తీసుకొని బాగా కొడతారు. ఎన్ని రోజులని కొడతారక్క? తిరగబడకున్నంత వరకు కొడతారు. ఇంకా తిరగబడుతుంటే ఏం చేస్తావు? ఆమేన్. నిజం. అది నిజం యాజ్ ఇట్ ఈజ్. అదే విధంగా దేవుడు వాళ్ళనేం చేశాడంటే, ఎన్ని ఇబ్బందులకు పెట్టాడు, ఎన్ని శాఖలు చేశాడు, ఫిలిష్తీయుల చేతిలో వాళ్ళకి చిత్రహింసలు పెట్టేసి, ఎన్ని కష్టాలు పెట్టినా వాళ్ళింకా తిరగబడుతున్నప్పుడు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి అమ్మేశాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి అమ్మేశాడు. అందుకే ఆయనొచ్చి ఆళ్ళనేం చేశాడు? చెరపట్టుకొని పోయాడని రాయబడింది. అదే విధముగా ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ గూడక దేవుడు పెట్టినటువంటి మేత తింటూ, దేవుడిచ్చినటువంటి నీళ్లు తాగుతూ, దేవుడిచ్చినటువంటి భూమిని అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి సూర్య చంద్రులను అనుభవిస్తూ, వాటికి లోబడి ఉండవలసిన ఈ మనుషులు వాటికి ని వాటి వాటి యొక్క విషయములో వాటిని దేవుడు మాకిచ్చాడు కాబట్టి, అయి మాకు దేవుడిచ్చినటువంటి వస్తువులంతే. నీకు వాడుకోవటానికి ఎలాగ ఇవన్నీ వస్తువులో, అలాగే సూర్యుడు ఒక వస్తువు, చంద్రుడు ఒక వస్తువు, ఆకాశం ఒక వస్తువు, భూమి ఒక వస్తువు, పంచభూతాలు నీకు వస్తువులు. ఎందుకంటే నీకు వాడుకోవటానికి దేవుడిచ్చాడు. నీకు అవసరమైనప్పుడు ఇత్తనం ఎత్తగానే భూమి పండించాలని భూమికి పండించే స్వభావం ఇచ్చాడు. ఆకాశము వర్షము మేఘములో నుంచి వచ్చి కురవాలని అది నీకు పని చేస్తుంది. ఇయన్నీ నీకు పని చేస్తుంటే పనోని నెత్తిన పెట్టుకున్నారిప్పుడు. ఇంట్లో పని చేసేవాడిని నెత్తిన పెట్టుకొని నువ్వే నాకు ముక్కమంటే ఎట్ట కుదురుతదక్క? ఎప్పుడన్నా మీరు ఉదాహరణకు మీరందరూ పనులకు పోయాలి కదక్క! ఇక్కడ ఉన్నోళ్ళందరూ పనికి పోయేళ్ళు గదా! మీరు పనులకు పోయేటప్పుడు ఉదాహరణకు మీరు ఆకుగొట్టన గాని, లేకపోతే మిరగాయలు గోని పోయిర్రనుకోండి. మీరు మిరగాయలు కోయటం వల్ల వాడికి మిరగాయలు ఇంటికొచ్చాయి. బాగేనండి. మిరగాయలు కొట్టడం వల్ల మిరగాయలు ఇంటికొచ్చాయి. అయి కోసి అయిపోయిన తర్వాత సాయంకాలం నిన్ను కూర్చోబెట్టి నీకొక దండేసి, నీకు టెంకాయ కొట్టి, నువ్వు లేకపోతే అసలు నేను లేనని అంటరా? ఎందుకనరు? ఎందుకనరు చెప్పండి? నువ్వు కూలోడు. కూలోడిని ఎప్పుడు కూడక నువ్వే ముఖ్యమనుకోడు. అదే విధముగా బాగేనండి. అదే విధముగా దేవుడు ఆకాశం మనకు పని చేయటానికి దేవుడు నిర్మించింది. భూమి మన కొరకు పని చేయటానికి దేవుడు నిర్మించింది.
వర్షము మేఘము మన కొరకు పని చేయటానికి దేవుడు నిర్మించింది. సూర్యుడు మన కొరకు పని చేయటానికి దేవుడు నిర్మించింది. చంద్రుడు మన కొరకు పని చేయటానికి దేవుడు నిర్మిస్తుంది. ఉన్నటువంటి చెట్లు చామలు మన కొరకు పని చేయాలి. మన కొరకు పని చేయడానికి దేవుడు నిర్మించింది. వీటన్నిటిని మన కొరకు పని చేయడానికి నియమించి, ఇదిగో మీరు నా బిడ్డలకు పని చేసి వాళ్ళకు కడుపు నిండా తిండి పెట్టమంటే, ఇవన్నీ మనకు పని చేయటం వలన మన చేతికి ఏమవుతుంది? ఆహారం. బాగానండి. మన చేతికి ఏమవుతుంది? ఆహారం. ఇప్పుడు బాగానండి. ఈ యొక్క గింజలు అంటే ఈ ఒడ్లు గాని, సజ్జలు గాని, ఒరిగలు గాని, అరికలు గాని, లేకపోతే నువ్వు తినే ఏదైనా ఇయన్నీ వచ్చిన తర్వాత అది ఇచ్చిందెవరు? అర్థమవుతుందా? ఇది ఇచ్చిందెవరు? దేవుడు. ఇచ్చింది దేవుడు. ఇప్పుడు మనం ఏమంటాము? దేవుడిచ్చాడని ఎవరైనా చెప్తాడా? భూమి నాకు బాగా పండిందని భూమికి నువ్వు మొక్కేత్తన్నావు. బాగా ఆలోచించండి. వర్షం నాకు తగిన సమయంలో వచ్చిందని వర్షానికి నువ్వు మొక్కేత్తన్నావు. సూర్యుడు నాకు తగిన సమయంలో మేలు చేశాడని సూర్యుడికి నువ్వు మొక్కేత్తన్నావు. ఇందాక మీకు చెప్పాను చూడండి. మిరగాయల కొన పోతే మీ వల్ల రాసి ఇంట్లో పోసుకున్నానని మీకు ఎప్పుడైనా టెంకాయ కొట్టిర్రా? మరి మీరు కోత్తేనే కదా ఇంటికొచ్చింది. లేకపోతే రావు కదా అయి. లేకపోతే ఇక్కడే పందులో, బొందులో ఏవో ఒకటి తొక్కేసాయి కదా తల్లి. అవును, ఎప్పుడైనా ఆలోచించావా? మీరు కోయకపోతే ఉంటాయా? ఇంటికి పోతాయా? మీ డిమాండ్ ఎప్పుడు బాగుంటది తెలుసా? మీ డిమాండ్ మీకేమంటారో తెలుసా? బాగా మూవ్‌మెంట్ ఉన్నప్పుడు మీ డిమాండ్ ఎట్లుంటదంటే, మీ కాళ్ళైనా పట్టుకుంటామంటారు ఆ టైంలో. అప్పుడు మీకు డిమాండ్ పెరిగిపోద్ది. ఆ టైంలో మీరేమంటారంటే, దేవతలాగా నాకు ఆదుకున్నావమ్మ అంటారు. దేవతలాగా పనికొచ్చావని నేను దేవుడిని చేసేత్తే కుదురుద్దా? చివరికేమంటారో తెలుసా? కూలిచ్చాను వచ్చి పని చేసిపోయావు. నువ్వేంది నాకు పెద్దగా ఇచ్చేది? నువ్వు లేకపోతే ఊర్లేరు కూలోళ్ళు. అవునా కాదా? అదే విధంగా మనుషులు కూడా ఏం చేయాలంటే, వారు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావములు ఎరుగక, దేవుడు సృష్టించినటువంటి సమస్తమును ఎరుగక ఎలా మాట్లాడుతున్నారంటే, అపోస్తుల కార్యములో చూడండి బాగా మీకు అర్థం కావటానికి. లేకపోతే ద్వితీయోపదేశ కాండంలోనికి ఒకసారి రండి. 4:19 ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం. నిదానంగా చూడండి. సూర్య చంద్ర నక్షత్రములనైనా ఆకాశ సైన్యములను చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. పంచిపెట్టాడు ఏటిని? ఏటిని పంచిపెట్టాడమ్మా? చదవండి, అక్కడ రాయబడింది కదా, మీకు అర్థం కాలేదు. మళ్ళీ చదువమ్మా, గట్టిగా చదువు, మాకు అర్థం కాలేదంట. నేను చదువుతా, మీరేనండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి. మరులు కొల్పబట్టం అంటే మరులు కొల్పబట్టం అంటే దాని వైపు తిరగొద్దు అన్నాడు. ఒకవేళ ఈ తగిన సమయంలో ఆకాశం నాకు వర్షాన్ని ఇచ్చిందని దాని వైపు తిరగొద్దు. మేఘం నీకు వర్షమీయదు. దేవుడు వర్షింపమంటే వర్షం వస్తుంది, వద్దంటే ఆగిపోతుంది. అదే ఋతువుల ప్రకారం వర్షం పడే పని అయితే ఏలియా కాలంలో ఎన్ని సంవత్సరాలు పడలేదంట వర్షము? 3.5 సంవత్సరము మంచైనా వానైనా పడలేదంట. మరి అప్పుడు పడొచ్చుగా వర్షం కాలం ప్రకారం రావాలంటే. అప్పుడు ఎవరు వద్దన్నారు వాటిని? దేవుడు వద్దన్నాడు. పడొద్దన్నాడు, ఆగిపోయింది అంతే. పడొద్దన్నాడు, ఆగిపోయింది. సూర్యుడా, యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? సూర్యుడా నువ్వెక్కడ ఆగిపోమన్నాడు? అయ్యాలోలో ఆగిపో, గిద్యోనులో ఆగిపో. సూర్యుడు నువ్వు ఆగిపోమన్నాడు, ఆగిపోయింది. ఎవరు చెప్తే ఆగిపోయింది? ఆమేన్. దేవుడి చేత ఆగిపోయింది. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎవరు చెప్తే ఆగిపోయింది? దేవుడు చెబితే ఆగిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇదిగో ఏమంటున్నాడు? సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి ఇవన్నీ మీకేం చేశాడు? పంచిపెట్టాడు. సూర్యుడిని పంచాడు, చంద్రుడిని ఇచ్చాడు, ఆకాశాన్ని ఇచ్చాడు, భూమిని పంచిపెట్టాడు, సముద్రాలను ఇచ్చాడు, అన్ని మనకే ఇచ్చాడు. ఇవన్నీ మనకి దేనికంట?
దేనికక్క? దేనికి? అర్థం చేసుకోండి దేనికి? నీకు పని చేయటానికి. ఇప్పుడు తెలుసో తెలియదు మీ అందరు కూడా ఉదయకాలం నుండి సాయంకాలం దాకా మనం పనులు చేసుకుంటాం కదా! ఉదయం ఒక పని, మధ్యాహ్నం ఒక పని, సాయంత్రం ఒక పని అన్నట్టుగా సూర్యుడు తన టైం వచ్చినప్పుడు అది పని చేయాలి. చంద్రుడు తన టైం వచ్చినప్పుడు అది పని చేయాలి. నక్షత్రములు అది పని వచ్చినప్పుడు ఆ పని చేయాలి. మేఘము వాటి పని వచ్చినప్పుడు అవి చెయ్యాలి. అయి ఆ టైంలో పని చేయమని ఎవరు చెప్పారు వీళ్ళకి? దేవుడు చెప్పాడు. పోయి చెయ్యి. నా బిడ్డలకు కావాలి ఈ టైంలో. నా బిడ్డలకి అవసరం ఈ టైంలో. నువ్వు చెయ్యి పని చేయమన్నాడు. వీటన్నిటిని మన కోసము మనకు పని చేయటానికి దేవుడు పంచిపెడితే మనమేమయ్యామంటే చూడండి, పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును. వాటికేం చేయకూడదంట? నమస్కారం చేయకూడదు. వాటిని పూజించకూడదు. ఎందుకంటే అవి మీకోసము దేవుడిచ్చిన పని మనుషులవి. ఒక రకం చెప్పాలంటే. అవన్నీ దేవుడు మీకిచ్చినటువంటి పని మనుషులు. అయి మీకు పని చేయటానికి వచ్చినయి. పని చేయటానికి వచ్చిన వాటిని ఎట్ట చేయాలి మనము? మీ ఇంట్లో ఉదయాన్నే లేచినెమ్మటే మీకేముంటది మూలన? చీపిరి ఉంటది. దాంతో మీరేం చేస్తారు? కసువంతా ఊడ్చేస్తారు. ఊడ్చేసిన వెంటనే ఇప్పుడు ఆ చీపిరిని ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి? ఎందుకు పెడతారమ్మా? దాంతో పని ఉన్నప్పుడు తీసుకుంటే మళ్ళీ ఆనే పెడతాం. అంతే కదా! అలాగని చెప్పేసి తీసుకెళ్ళి మీ ఇంట్లో దేవర మూలన పెడతారు దాన్ని. అయ్యో! ఇది లేకపోతే ఈ చెత్తంతా ఇట్నే ఉండేది. ఇది రావటం వల్ల చెత్త మొత్తం ముడుచుకున్నట్టు. అంత లేదు. దాని పని అది చేసింది, అది పెట్టేసింది. అలాగే సూర్యుడి పని సూర్యుడు చేశాడు, ఒక పక్కకు పోయాడంతే. చంద్రుడి పని చంద్రుడు చేశాడు, ఒక పక్కకు పోయాడంతే. గాలి పని గాలి చేసింది, ఒక పక్కకు పోయిందంతే. ఆకాశం పని ఆకాశం చేసింది, ఒక పక్కకు పోయిందంతే. ఈ అన్నిటిని పని జరిగిస్తున్నాయని ఒక ఆయన ఉన్నాడు వెనక. ఆయనను గుర్తించాలని చెప్పి ఏమన్నాడంటే, ఇవి మీ కళ్ళ కనపడుతున్నాయని ఈటకు మీరు ఏమాత్రము కొద్దిగా ఎక్కువ వాటి వైపు చూసి వాటకు నమస్కరించి పూజించొద్దు అన్నాడమ్మ. కానీ ఇప్పుడు మనము కనపడని వాడితో మనకేం పని అని కనపడుతున్న ఈటికే చేసేసారు అందరూ. అది ఇక్కడ జరిగిన సిచ్యువేషన్. అందుకని ఏమన్నారు తెలుసా? ఈటికి చేయటానికి గల కారణం ఏందంటే బాగానండి. వారు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన తర్వాత దేవుడు కాలిన అరణ్యములో వారిని స్నేహించి వారికి సమృద్ధికరమైనటువంటి ఆహారం ఇచ్చిన తర్వాత వారికి మేత దొరికిన తర్వాత వారు హృదయమున గర్వించి ఏం చేశారంట? అక్కడ ఏదో చేశారు. ఊరకనే రాయబడింది అది. ఆ ఆ కాబట్టి నేను వారికి చూడండి ముందుకొద్దాం. ఎక్కడంటే 4వ వచనం చదవండమ్మా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని సారీ అమ్మా, రెండో వచనం చదవండి. అప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. ఇక్కడ ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు సమస్తమును చేసింది దేవుడు, వీళ్ళకి అన్ని ఇచ్చింది ఆయన. బాగానండి అమ్మ, ముగించుకుందాం. వాళ్ళకి అన్ని ఇచ్చింది ఆయనే. ఇచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత ఏమైందంటే యెహోవాను విసర్జించి ఇవన్నీ తిన్న తర్వాత తృప్తి పొందిన తర్వాత యెహోవాను విసర్జించి వాళ్ళు ఏం చేశారంటే అరణ్యములోనికి వచ్చిన తర్వాత వాళ్లకు నచ్చినట్టుగా ఒకటి చేసుకున్నారు. ఇప్పుడు దేవుడి కోపం వచ్చింది. లేకపోతే దేవుడి కోపం ఏం రాదు. ఎందుకంటే నన్ను విడిచి దేనికి పనికిరాని నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పెట్టుకోవటం వల్ల దేవుడికి కోపం వచ్చింది. అందుకేమన్నాడు? సమస్తమును నీ కోసం పంచిపెట్టాను, నువ్వు వాటికి నమస్కరించి పూజింపకుండానట్లు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటి వైపు మీ మనసు పోయిందనుకో, వాటి వెనకున్న నన్ను గుర్తుపట్టరు మీరు. అర్థమైందా? ఈ బాటిల్ దేనికి ఉపయోగపడుద్ది? నీళ్లు తాగటానికి. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాననుకో, తర్వాత ఇది గుర్తుండదు, అన్నం నూగుతాం.
మళ్ళా రేపు ఆ టయానికి అది గుర్తొస్తది. అంతే కదమ్మా! మీ ఇళ్ళలో మీకు అందరికి కూడా తెలుసు కదా! ఏముంటాయి? అగ్గిపెట్టెలు గాని, అగ్గిపెట్టెలు మ్యాచ్ బాక్స్ తెలుసు మీ అందరికి? ఏం చేస్తారు? పొయ్యి ముట్టించుకునేటప్పుడే గుర్తుంటాయి. యాడ నూగుతారో ఊరికే తెలీదు. మళ్ళా రేపు పొద్దున్నే గుర్తొస్తదది. మళ్ళీ అప్పుడు అంటారు యాడ పెట్టారని అందరూ అడుగుతుంటారు. అది గుర్తు పెట్టేటప్పుడు మర్చిపోయి ఉంటారు కదా! అందుకని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ పని అది ముఖ్యం కాదు. కానీ దాన్ని తయారు చేసిన నేనున్నాను చూడు, నన్ను మర్చిపోయారు మీరన్నారు. అందుకని అక్కడ బైబిల్ గ్రంథంలో మనందరికి చెప్తున్న మాట ఏందంటే, అపోస్తుల కార్యములు 14 అధ్యాయము, అపోస్తుల కార్యములు 14 అధ్యాయము 15 నుంచి నిదానంగా చదవండమ్మా. ప్రార్థన చేద్దాం. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు ఉండనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుడు చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. ఇక్కడ వీళ్ళు చెప్పారు, పౌలు శీల వీళ్ళందరూ మాట్లాడుకుంటూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే. ఇదిగో ఈడికి నడవటానికి శక్తినిచ్చింది మేమనుకుంటున్నారా? మా వెనక ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మీకు ఫలవంతమైన ఋతువులను దయచేస్తున్నాడు. మీరు విత్తిన విత్తనాలకు కావలసిన టైములో మొలకలు మొలిపిస్తున్నాడు. మీకు ఆకాశము నుంచి కావలసిన వర్షము తగిన సమయములో కురిపించువాడు ఆయనే, మేము కాదు. కాబట్టి మమ్మల్ని కాదు మీరు పూజించాల్సింది, ఆయన వైపు మీరు తిరగమని వాళ్ళకి చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తే దేవుడు. ఆ దేవుణ్ణి మనుషులు గుర్తించలేక కంటికి కనిపడే దీంతోనే తృప్తి పడిపోతున్నారు. దీంతో తృప్తి పడితే ఎంతవరకు ఉంటదమ్మా? ఈ సంవత్సరం నీకు మంచిగా కంది పండిందనుకోక్క, కోసేస్తావు. మళ్ళీ వచ్చే సంవత్సరం కందేసుకోవాలిగా. అప్పసం కందేయాలంటే ఏముండాలి? ఏముండాలమ్మా? కందులుంటాయి, ఏయటానికి నువ్వుంటావు, చేయటానికి పనోళ్ళుంటారు, దున్నటానికి ట్రాక్టర్ ఉంటది. అన్నీ ఉంటాయి. మరి ఏముండాలి కందేయాలంటే? వర్షం ఉంటది. వర్షము. వర్షము గావాలి. ముఖ్యంగా భూమి గావాలి. ఆ భూమి ఇచ్చింది ఎవరు? ఇయన్నీ నేను పెట్టుకొని నాకంటే గొప్పోడు లేదంటే, అది ఇచ్చింది నేను. అవసరమైతే దాన్ని ఉంచుతాను. లేకపోతే ఏం చేస్తాను? సారం లేకుండా చేస్తానంటాడు. భూమిలో సారం లేకుండా చేయగలిగిన వాడు ఆయన. నువ్వు ఎంత మందు పెట్టినా కూడా పండదది. సారం ఉండాలి. ఆ సారంనిచ్చువాడు ఆయనే. అందుకని ఈరోజు మీ అందరికీ నేను తెలియచేస్తున్న ఒక మాట ఏందంటే, దేవుడు సమస్తమును మనుషులకు అనుగ్రహించి, వాటన్నిటిని మనకు పంచిపెట్టి, వాటి ద్వారా మీరు మంచి మేలులు పొందుకొని, వాటినిచ్చినా నన్ను పూజించమని చెప్పాడమ్మ. మనుషులు ఏం చేశారంటే, కంటికి కనపడుతున్న ఇయ్యే కాబట్టి వాటిని పూజిస్తూ, వాటి వెనకున్న సృష్టికర్తను మర్చిపోయారు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక్కొక్క టైములో ఆయన గుర్తు రావాలని ఆ పని చేయొద్దని దాన్ని ఆపుతున్నారు ఒక్కొక్క టైం. ఎండ, సూర్యుడు కొన్ని రోజులు ఉదయించగాకు, చంద్రుడా కొన్ని రోజులు ఆగుము, ఏ వాన కొన్ని రోజులు రాగాకు మేఘమా. ఏంది ఇలా చేస్తుందంటే, ఎండ ఇదిగో ఎక్కువగా మండు. ఎందుకంటే వాళ్ళు అప్పుడన్నా నన్ను గుర్తుపడతారు. ఎండ ఎక్కువ మండినా దేవుడికి ఇబ్బంది పడతాం. వాన ఎక్కువ వచ్చినా దేవుడికి మొరపెడతాం. ఇవన్నీ తక్కువ వచ్చినప్పుడు ఏమంటాం? దానికి మొరపెట్టము. దేవుడా ఈ ఒక్కసారి చూడయ్యా అంటే, ఎందుకంటే వాటిని నడిపిస్తున్న శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తే దేవుడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుడిచ్చిన దానిని తిని హృదయమున గర్వించి దేవుణ్ణి మర్చిపోయారో, అదేవిధంగా ప్రస్తుత కాలంలో భూమి మీద ఉన్న ప్రజలలో అనేకులు దేవుడిచ్చినటువంటి వీటన్నిటిని అనుభవించిన వీళ్ళు మాకే కొదువు లేదనుకున్నట్టు ఆటనిచ్చిన దేవుణ్ణే మర్చిపోయారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగవలనని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఈ సువార్త అంటే ఏదో కాదు, సృష్టించిన సృష్టికర్త వైపు మీరు తిరగండి.
అప్పుడు దేవుడు మీకు అన్ని విషయాలలో మీకు కొదువు లేకుండా చేస్తాడు. ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయనను మీరు చూడండి. ఆయన వైపు మీరు తిరగకపోతే ఇశ్రాయేలీయులను ఎలాగైతే నెబుకద్నెజరుకి అప్పజెప్పాడో, అలాగే మనమల్ని గూడక భూమి మీద ఉన్న మనుషులను గూడక శత్రువైనటువంటి మరణానికి అప్పగిస్తాడు. అపవాదికి అప్పగిస్తాడు. వాడి చేతిలో పడుంటే నీకు ఎంత తిన్నా, ఏది చేసినా, ఎంత ఉన్నా కుటుంబంలో తృప్తి ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. సంవత్సరంలో 10,00,00,000 సంపాదిస్తాడు. భార్య, భర్త మధ్య అన్యోన్యత ఉండదు. 1,000,00,00,000 సంపాదిస్తాడు. తల్లిదండ్రులకు, పిల్లలకు మాటలుండవు. ఎంతో ధనం వస్తుంది. 3 గాదెల నిండా ధనం ఉంటది ఇంటి నిండా. ఇంట్లోకొస్తే ఒకళ్ళు ఒకళ్ళతో మాట్లాడుకోరు. ఎంతున్న ఉపయోగం ఏముంది? దేనికిచ్చాడంటే దెయ్యానికి అప్పగించారు. ఎప్పుడు ఇంట్లో గొడవే, ఎప్పుడు ఇంట్లో తగాదలే, ఎప్పుడు ఇంట్లో శోధనలే, ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానమే, ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకు గొడవలే, ఎప్పుడు ఇలాంటి దరిద్రమైన పరిస్థితులొచ్చాయి. దేవుడే వారిని దరిద్రానికి అప్పగించాడు. మనమేం చేద్దాం? కాబట్టి ఈరోజు ఈ ప్రాంతమునకి ఇక్కడున్న మనందరికీ వీటన్నిటిని మీ కొరకు ఇచ్చిన దేవుని వైపు తిరిగి ఆయనను బ్రతిమలాడితే ఏ టైములో ఏది మీకు ఇవ్వాలో ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు. కాబట్టి మిగతా సమయం అది అపోస్తుల కార్యం 14 మనం చదువుకున్నాం కదా. మిగతా భాగము వచ్చే వారం మీకు తెలియజేస్తాను. ఈ సమయం మరి మీరు గుర్తుపెట్టండి. జీవము గల దేవుని వైపు తిరగమని దేవుడు మనందరికీ సువార్త ప్రకటిస్తున్నారు. మరి ఇవన్నీ ఏందయ్యంటే మీకు పని చేయటానికి ఆయన ఇచ్చిన పని మనుషులు. ఒక మాటలో చెప్పాలంటే దేవదూతలు ఊరంట మీకు దేవుని బిడ్డలకు పని చేసేటువంటి పనివారు కాదా అని రాయబడి. ఇవన్నీ కూడా పని. మనకు పని చేయటానికి దేవుడు ఇచ్చాడు. పని చేసే వాళ్ళ నెత్తిని పెట్టుకుంటే వాడేం రక్షించగలడు మనములా? మీరేమంటారు? మిరగాయలు ఉంటే కదా కొయ్యటానికి నేను వచ్చేది, లేకపోతే నన్నేం చేయమంటారు? అంతే కదక్క. చేలో ఆకు పండలేదు, కొట్టడానికి నిన్నూరు పిలుతురు. ముందు ఆకుంటేనే కదా నేను పిలిచేది. అంటే దానిని పండించాలంటే దేవుడు ఉండాలి. ఆయనుంటే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే దేవుని వైపు మనుషులు పూర్తిగా తిరిగితే అప్పుడు ఆయన వారిని సమృద్ధికరమైన దీవెనలతో నింపుతాడు. అలాంటి కృప దేవుడు మనకుని ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్.